చదివితే 81వ కీర్తన 16వ వచనాన్ని చదివితే, అతి శ్రేష్టమైన భోజనం అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచెదను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అతి శ్రేష్టమైన ఆహారంతో దేవుడు మనల్ని పోషిస్తాడు. పిల్లలు, అరే నేను గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచెదను అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనల్ని పోషించేవాడు ఆయన. మనల్ని ఏం చేస్తాడు ఆయన? పోషించేవాడు. మనం చదువుతాం మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, పరలోకపు తండ్రిని వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంటే సర్వ సృష్టిలో ఉన్న పశుపక్షాదులను దేవుడు అనుదినం పోషిస్తున్నాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేయబడిన మనల్ని కూడా దేవుడు ఖచ్చితంగా పోషించేవాడు. ట్రోఫీమ్ అంటే అర్థం ఏంటి? పోషించేవాడు. మన దేవుడు మనల్ని పోషించేవాడు అని ధైర్యముతో, విశ్వాసముతో, పరిస్థితుల వైపు కాదు, ప్రభువు వైపు చూసేవారుగా మనం ఉండాలి. ఎవరి వైపు? అది మాత్రం చూడడం. అమ్మో అలాగుంటే, అంత కంగారుగా ఉంటే, అంత వేడిగా సలపరంగా ఉంటే, పరిస్థితులన్నీ ఎలా ఉంటే అని పరిస్థితులను చూసుకుంటూ ప్రభువును చూడడం మానేస్తున్నాం. మన దేవుడు మనం నిద్రించుచుండగా ఈ రోజు మనం ఏం తినాలో సిద్ధపరిచేశాడు. దేవునికి స్తోత్రం. అంత కేర్ తీసుకుంటున్నాడు, మన కోసం చింతిస్తున్నవాడు ఆయన. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనమేమో ప్రయాసపడి భారం మోసుకుంటూ సమస్త జనులారు నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటే, అప్పు మా భారం మాదే అని అబ్దుల్ శాస్త్రి గారు ఎక్కువ చెప్పేవారు. ఏమని చెప్పేవారు అంటే, ఒక ఆయన అడవులో ట్రాక్టర్ వేసుకొస్తున్నాడంట. ఒక ముసలామే పుల్లల మూపు నెత్తి మీద పెట్టుకుని వస్తా ఉంటే ట్రాక్టర్ ముసలిది, అమ్మ ట్రాక్టర్ ఎక్కువ అన్నాడంట. ట్రాక్టర్ ట్రక్లో కూర్చుందంట ఎక్కేసి. కొంత దూరం వచ్చే వస్తూ అంటుందంట. ఏంటి అంట ఒక్కొక్క సౌండ్లు వస్తున్నాయంటే చూస్తే ట్రాక్టర్ ఎక్కింది కానీ మూపు మాత్రము ఎందుకు ఎక్కించుకున్న ట్రాక్టర్ ఆయన? ఏదో ప్రయాసపడుతుంది, పక్కన పెట్టి కూర్చొని హ్యాపీగా వస్తుందని కదా. నేడు దినాలు చాలా మంది విశ్వాసులుగా ఉన్నారు. మన చింత ఆయన మీద వేయట్లేదు, మన భారం ఆయన మీద మోపట్లేదు. మన చింత మనమే పడుతున్నాం, పరిస్థితులను చూసుకుంటూ మిగిలిపోతున్నాం. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనం వాటి కంటే బహు శ్రేష్ఠులం. ఆసామాస శ్రేష్ఠులం కాదు, బహు వాటిని పోషిస్తున్న దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. త్రోఫీమ్ అంటే పోషకుడు అని అర్థం. మనం లూకా సువార్తలో కూడా చదువుతాం 12:24 ఏమని చదువుతామంటే, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయము, వాటికి కలిసలేదు, కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని రాయబడింది. వాటిని పోషిస్తున్నాడు దేవుడు, మనల్ని పోషిస్తాడు అని దేవుడు వాక్యము మాట్లాడుతూ ఉంది. అందుకే కీర్తన గ్రంథం 34వ కీర్తనలో మనం చదువుతాం. 34వ కీర్తన 9 నుండి 10 వచనాలు మనం దగ్గర చదివితే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏ మేలు కొదువై ఉండదు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని వాక్యము క్లియర్ గా మాట్లాడుతుంది. మేలులతో మనల్ని తృప్తిపరుస్తాడు, మనల్ని పోషిస్తాడు. త్రోఫీమ్ అంటే పోషకుడు అనే అర్థం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాజుల గ్రంథంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఏలియా. ఏం పేరు? ఏలియా. ఆయన పేరు ఏలియా. కరువు కాలంలో చచ్చిపోదాం కొడుకు నేను తినేసి కూర్చోడు అని ప్లాన్ లో ఉంది. ఈ టైంలో ఈ దైవజనుడు వెళ్ళాడు. దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చి కరువు కాలం అంతా పోషింపబడింది. అవునా కదా? మనందరికి తెలిసిన స్టోరీ ఇది. అంటే మన దేవుడు ఎలాంటోడు? మనల్ని పోషిస్తాడు. ఎలాంటోడు? మనము బహుశ్రేష్ఠులం ఆయన దృష్టిలో. మనల్ని ఆయన పోషించేవాడు, మన చేతుల కష్టాన్ని దీవించేవాడు,
అనుదినము ఆహారము చేత దేవుడు మనల్ని పోషిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏలియాను ఆకులతో పోషించిన దేవుడు ఎవరితో పోషించాడండి? కిరుతు వాగు దగ్గర కాకులతో పోషించిన దేవుడు, ఆహారాన్ని పంపి పోషించిన దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. త్రోఫీమ్ అంటే పోషకుడు లేదా పోషించువాడు అని అర్థం. కాబట్టి త్రోఫీమ్ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు ఏ విధము చేతనైనా నన్ను అనుదినము పోషిస్తాడు అనే విశ్వాసము కలిగి పరిస్థితుల వైపు కాదు ప్రభు వైపు చూస్తూ విశ్వాసానికి కర్త దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ప్రియ దైవ జనమ. కాబట్టి ఈ విషయం మీరు మర్చిపోవద్దు. త్రోఫీమ్ అంటే పోషకుడు. మన దేవుడు మనల్ని పోషిస్తాడు. ఎందుకంటే మనం ఆకాశ పక్షుల కంటే బహు శ్రేష్ఠులను కనుక. మనం చదివిన వాక్యంలో అపోస్తల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనంలో మనం ఏమని చదివామంటే ఎపిస్సీయుడైన త్రోఫీము అని చదివాం. ఏం చదివాం? మొదటిదేమో త్రోఫీము అంటే పోషకుడు, దేవుడు మనల్ని పోషిస్తాడు మనం చూసాం. రెండోది మనం జాగ్రత్తగా చూస్తే ఎపిస్సీయుడైన త్రోఫీము ఎవడు? ఎఫెస్సు వాడు. ఎఫెస్సు పట్టణానికి సంబంధించిన వాడు. ఉదాహరణకి మనం గాడిద బోరుకు సంబంధించిన వాడు. మీరు ఎవరికి సంబంధించిన వాడు? గాడిద బోరు. మీది ఎక్కడ అంటే గాడిద బోరు. మీరు ఏ ఊరికి సంబంధించిన వాడు అంటే గాడిద బోరుకు సంబంధించిన వాడు అని మీరు చెప్తారు. అవునా కదా? అలాగే త్రోఫీము ఎఫెస్సు పట్టణం తెలుసు కదా, ఎఫెస్సు సంఘం తెలుసు కదా మనందరికి, ఎఫెస్సు పత్రిక తెలుసు కదా. సో ఆ ఎఫెస్సి సంఘానికి లేదా ఎఫెస్సు పట్టణానికి సంబంధించిన వ్యక్తి. అందుకే ఎఫెస్సీయుడైన త్రోఫీము అని రాయబడి ఉంది ఇక్కడ. ఎఫెస్సి గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈయన ఎఫెస్సీయుడు. త్రోఫీము ఎఫెస్సి అంటే అర్థం ఏంటి అంటే, ఎఫెస్సి అంటే విడవబడినది లేదా వదలబడినది అని అర్థం. విడవబడినది లేదా వదలబడినది అని అర్థం ఎఫెస్సి అంటే. త్రోఫీము ఎఫెస్సీయుడు లేదా ఎఫెస్సి పట్టణానికి సంబంధించిన వ్యక్తి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తు శకం 70 నుండి 120 వరకు, క్రీస్తు శకం 70 నుండి 120 వరకు ఎఫెస్సి ఆసియాలో ముఖ్య పట్టణంగా ఉండేది. ఎఫెస్సి ఆసియా ఖండానికి, ఆసియా దేశానికి ముఖ్య పట్టణంగా ఉండేది. అందుకే ఎఫెస్సిలో జ్ఞానులు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఎఫెస్సిలో ఇంకెవరు ఎక్కువగా ఉండేవాళ్ళు అని మనం జాగ్రత్తగా చూస్తే ఎఫెస్సిని మాయానగరం అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? మాయానగరం అనేవాళ్ళు ఎఫెస్సి. ఎందుకు అనేవాళ్ళు అంటే అక్కడ డయానా అనే ఒక దేవత ఉండేది. సంతాన దేవత అంటారు దాన్ని. ఏమంటారు? సంతాన దేవత అంటారు. సో ఎఫెస్సిలో పాస్టర్ గా తిమోతి పరిచర్య చేశాడు. ఆయన బిషప్ గా ఉంటూ ఉండేవాడు. ఆ పట్టణానికి సంబంధించిన వ్యక్తి త్రోఫీము. ఎఫెస్సి అంటే వదలబడినది లేదా విడువబడినది అనే అర్థం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏముంది అంటే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన దేవుడు ఎఫెస్సి అంటే వదలబడినది విడువబడినది అని అర్థం. 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘం ఎఫెస్సియే. 7 సంఘాల్లో ప్రకటన గ్రంథంలో చదువుతాం కదండి, అలా చదువుతున్నారంటే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘం ఎఫెస్సి. ఏమి పోగొట్టుకుందంటే మొదటి ప్రేమను పోగొట్టుకున్న సంఘం. అందుకే కనుమరుగైపోయింది, విడవబడింది ఎఫెస్సి. చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఉంది కానీ ఇప్పుడు కనుమరుగైపోయింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. అందుకే విడవబడింది, వదలబడింది అని అర్థం. అయితే ఎవరైతే యేసు క్రీస్తునందు ఉన్నారో, విశ్వాసం ఉంచారో వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాడు. మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చదువుతాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే కలిసి ఉంటాయి. అక్కడ ధనాపేక్ష లేని వారై మీకున్న వాటితో తృప్తి పొంది ఉండుడి, మిమ్మును ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును అని ఆయనే చెప్పారు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరుమాత్రుడు నాకేమి చేయగలడు అనే మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి త్రోఫీము విడవబడినది అని అర్థం ఇచ్చే, వదలబడినది అని అర్థం ఇచ్చే పట్టణానికి సంబంధించిన వ్యక్తి గాని దేవుడు త్రోఫీమును విడిచిపెట్టలేదు.
అలాగే పరిస్థితులు లోకం ఎలా ఉన్నా గాని, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గాని దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు, మర్చిపోడు, ఎడబాయడు. మన చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తాడు, చక్కటి ఆలోచనలు ఇస్తాడు, చక్కటి జ్ఞానం చేత నింపుతాడు, చక్కటి సలహాలతో సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నేను నమ్ముకున్నా ఇంక ఈ పని అయిపోయిందిరా, మనకు వచ్చిన కష్టాలను బట్టి, మనకు వచ్చిన నిందలను బట్టి, మనకు వచ్చిన సమస్యలను బట్టి వీళ్ళ చాప్టర్ క్లోజ్, ఇంకా వీళ్ళ పని అయిపోయింది అన్న సమయంలో దేవుడు అద్భుత రీతిగా తన దక్షిణ హస్తము చేత మనకు సహాయం చేసి మనల్ని విడవక ఎడబాయక మనల్ని పైకి తీసుకొచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఉన్నత శిఖరాలను ఎక్కించేవాడు మన దేవుడు. కాబట్టి మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ విడవబడిన స్థితిలో లోకము మనల్ని టార్గెట్ చేయొచ్చేమో కానీ అందరూ మమ్మల్ని వదిలేశారు, మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు, మేము ఒంటరోళ్ళం అని ఫీల్ అవుతున్నామేమో కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయని వాడు. త్రోఫీము ఎపిసీడు, ఎపిసెడ్ విడువబడింది అని అర్థం. త్రోఫీము అంటే పోషకుడు, దేవుడు మనల్ని పోషించేవాడు. త్రోఫీము ఎపిసీడు, ఎపిసెడ్ విడువబడింది. ఎపిసి విడువబడిందేమో గాని త్రోఫీమును మాత్రం దేవుడు తన చేయి పట్టుకుని విడువక ఎడబాయక సహాయం చేస్తూ ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాడు. దేవుడు మనల్ని కూడా అదే రీతిగా లోకం ఎలాగైనా ఉండని ఆయన మన పక్షంగా ఉంటే మన చేయి పట్టి మనల్ని విడవక ఎడబాయక మనల్ని నడిపిస్తాడు, అద్భుతమైన సహాయాన్ని అందిస్తాడు అనే విషయాన్ని మనం ఈ సమయంలో ఈ రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే త్రోఫీము గురించి చాలా మంది క్రైస్తవులు చాలా తక్కువగా ఆలోచిస్తారు. కొంతమందికి అసలు తెలియదు. చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన కలుపుకుంటారు కదా, అసలు త్రోఫీము గురించే చదివినా కానీ త్రోఫీము అని చదివి వదిలేస్తాం కానీ ఆయన గురించి తెలియదు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే త్రోఫీము గురించి మనం ఒక నూతనమైన విషయం నేర్చుకోవాలి. త్రోఫీము రహస్య క్రైస్తవుడే గాని బహిరంగ సాక్షి. అర్థమవుతుందా? ఆయన రహస్య క్రైస్తవుడు, ఎవరికి తెలియదు. చాలా మంది, మీకే తెలియదు త్రోఫీము అనే మాట, మీకే తెలియదు, చాలా మందికి తెలియదు. త్రోఫీము రహస్య క్రైస్తవుడు కానీ బహిరంగ సాక్షి. ఇప్పుడు ఇదేం బిడ్డారు గమనించండి, ఆలోచన చేయండి. మీరు కూడా ఇక్కడ సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం చెప్పండి అంటే మా కోసం ప్రార్థన చేయండి, మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా భర్త కోసం ప్రార్థన చేయండి అని మీరు సాక్ష్యం ఇచ్చారు. వెరీ గుడ్, సాక్ష్యం మంచిదే. కానీ మనల్ని గురించి మనం చెప్పే సాక్ష్యం కంటే మనల్ని గురించి ఇతరులు చెప్పే సాక్ష్యం ఉంది చూడండి, అది ప్రభావితమైందిగా ఉంటుంది. నిన్ను గురించి బయటోడు ఏం చెప్తున్నాడో అదే నీ అసలైన సాక్ష్యం. అర్థమవుతుందా? ప్రార్థనకి వెళ్ళేటప్పటి నుంచి చాలా బాగుంటుందా, వీళ్ళ పరిస్థితి బాగుంటుందా అని బయటోడు చెప్పారనుకోండి, అది మంచి సాక్ష్యం. ఇది ప్రార్థనకి వెళ్తుంది గాని నోట్లో నోరు పెట్టకూడదండి అన్నారు అంటే అది నీ అసలైన చెడ్డ సాక్ష్యం. అర్థమవుతుంది? సో ఇప్పుడు ఇదేం బిడ్డ మీకు అర్థమవుతుందా? సో నిన్ను గురించి నువ్వు చెప్పే సాక్ష్యం మంచిదే, ఎందుకంటే నీ కోసం ప్రార్థన చేస్తుంది సంఘం, సేవకులు ప్రార్థన చేస్తారు, అది మంచిదే. దానికంటే నీ ప్రవర్తన ద్వారా వచ్చే సాక్ష్యం, లోకంలో నీ ప్రవర్తన ద్వారా వచ్చే సాక్ష్యం బయట వాళ్ళు చెప్తారు చూడు, అది నిజమైన సాక్ష్యం, అది ప్రభావితమైన సాక్ష్యం, అదే బహిరంగ సాక్ష్యం. అలాంటి సాక్ష్యం కలిగిన వ్యక్తి త్రోఫీము. అలాంటి అద్భుతమైన ఉన్నతమైన సాక్ష్యం అనేకలకు తెలియదు. ఆయన పెద్ద ప్రసంగికుడు కాదు, పెద్ద గొప్పగా అందరికి కనిపించేటట్లు తలంతులు ఉన్న వ్యక్తిగా కూడా కనబడట్లేదు. కానీ ఆయన ప్రవర్తన ద్వారా ఎపిసోడ్లో మంచి సాక్ష్యం, బహిరంగ సాక్ష్యం కలిగిన గొప్ప విశ్వాసి త్రోఫీము. గొప్ప అసలు యేసుక్రీస్తు వచ్చినందుకు
సాక్ష్యం ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం. ప్రతి క్రైస్తవుడు సాక్ష్యం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం మన ప్రవర్తన ద్వారా మనం నడుస్తూ వెళుతూ ఉంటాం కానీ వెనకాల మన సాక్ష్యం గర్జిస్తూ ఉంటదట. మనం ముందుకు నడుస్తూ కొనసాగుతాం కానీ వెనకాల మన సాక్ష్యం అది చెడ్డదైనా మంచిదైనా ఈయన చూడు ఈయన చూడు అనే విధంగా ఉంటది. లేకపోతే ఈమెను చూడు ఈయన చూడు ఎంత బాగుందో ఈయన పరిస్థితి ప్రభువు నమ్ముకున్నప్పుడు అనే విధంగానైనా ఉంటది. అదే నిజమైన సాక్ష్యం, అదే గొప్ప సాక్ష్యం. అలాంటి సాక్ష్యం ఇచ్చేవాళ్ళుగా మనం ఉండాలి, అలాంటి సాక్షులుగా మనం నిలబడాలి అని ఈ యొక్క రహస్య క్రైస్తవుడు బహిరంగ సాక్షి అయిన త్రోఫిమును బట్టి మనం నేర్చుకోవాలి. త్రోఫిమును బట్టి మనం నేర్చుకోవాలి. అందుకే యోహాను సువార్త కొన్ని మాటలు, ఇంకొక విషయం తెలిసి చెప్పేసి వాక్యం ముగించేస్తాను. కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాల్లో యేసుక్రీస్తును పిలాతు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? నువ్వు రాజువా అని అడుగుతాడు. అందుకు ఆయన అడుగుగా యేసు ఏమన్నా, నీవు అన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకును నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును. అందుకు పిలాతు సత్యమేమిటి అంటే ఏమంటున్నాడు ఆయన? అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల ఎదుకు వెళ్ళి ఆయనను ఏ దోషము కనబడలేదు. యేసు ప్రభు ఏమంటున్నారు? నేను సత్యమును గురించి సాక్ష్యమించుటకు వచ్చి తిని, అందు నిమిత్తమే ఈ లోకంలో పుట్టి తిని అని అంటున్నాడు. పిలాతు ఏమో బయటికి వెళ్ళిపోయి అంత సంభాషణ అయిన తర్వాత పిలాతు ఏమంటున్నాడు? బయటికి వెళ్ళిపోయి యూదులందరినీ పిలిచి ఆయనలో ఏ దోషం లేదు, దాన్ని సాక్ష్యం అంటారు. దాన్ని ఏమంటారు? ఆయన ప్రవర్తనను బట్టి పిలాతు చెప్తున్నాడు సాక్ష్యం, ఆయనలో ఏ దోషము లేదు. అలాంటి సాక్ష్యము కలిగి మనం ఉండాలా సమాజంలో. అదే నిజమైన సువార్త అవుతుంది. అలాంటి సాక్షులుగా మనం ఎదగాలి అని దేవుని లేఖనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలా విషయాలు మనం చూడగలం కానీ నేను త్వరగా ముందుకు తీసుకుని వెళ్తా. జాగ్రత్తగా ఆలోచించండి. సింపుల్ ఒక స్త్రీ, ఆమె పేరు సమరయ స్త్రీ అని పేరు, ఆమె పేరు రాయబడలేదు, అవునా కదా? ఆమె పేరు రాయబడ సమరయ స్త్రీ. యేసయ్య దగ్గరికి వచ్చింది, బ్రతుకును మార్చుకుంది. ఎల్లగానే ఊళ్ళో కూడా అందరూ వచ్చేస్తారండి. బ్రతుకు మార్చుకుంది. నన్ను గూర్చి, నేను ఇలాంటి దాన్ని అలాంటి దాన్ని అని నన్ను గూర్చి నాతో చెప్పిన వారిని మీరు చూస్తాక రండి అని సుకారణ ఊరంతటికి సాక్ష్యం ఇచ్చి ప్రభు దగ్గర తీసుకొచ్చేసి. సాక్ష్యం అంటే పరివర్తన ద్వారా, మన ప్రవర్తనలో వచ్చిన పరివర్తన ద్వారా ప్రజలు గుర్తించి ఓహో ఈమె ఇది అని అనుకుని బహిరంగంగా ప్రభువును అంగీకరించే విధంగా మన ప్రవర్తన ఉండడమే అది బహిరంగ సాక్ష్యము. సమరయ స్త్రీ కలిగి ఉన్న సాక్ష్యం, సరి అయిన సాక్ష్యము గ్రామానంతటిని, ఇతరులను కదిలిస్తుంది. మనలో ఉన్న క్రీస్తును వారికి కనిపించేటట్లు చూపిస్తుంది. అది నిజమైన సాక్ష్యం. అలాంటి సాక్ష్యము త్రోఫిము కలిగి